నాలుగోసారి ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగా చేశారు? జగన్ పరిపాలన బాగుంది. ప్రతి ఇంటికి ఆయిల్ నీళ్ళు అన్ని చాలా లేకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వం అన్ని పథకాలు ఇచ్చాడు. వీళ్ళు అన్ని పేర్లు చూసి పెడతారు, పేర్లు చూసి ఆపుతారు వీళ్ళు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఎందుకని ఎవరో నీకు ఇస్తారు, నాకు ఆపుతారు. ఆ 2 నోటీలు అందరికి ఇచ్చారు. అన్ని ఏ పథకం ఎవరికి అందకుండా లేదు అందరికి. ఇంతకు ముందు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఇలా చేశాడా? చేసిన వాళ్ళు లేడు, జగన్ ఒకరే చేశారట. బటన్ నొక్కితే 10,000 5,000 అకౌంట్లోకి వచ్చింది, ఎవరికి తెలియకుండా. మరి అది లేదు ఇప్పుడు. అంత స్వార్థం అంటే ఏమి లేదు. స్వార్థం అంటే ఏ రకంగా జరుగుతుంది? అది చేస్తామంటారు, ఏం చేయడు. చేస్తామంటే 15,000 అయింది, నీకు ఎకరానికి 5,000 10,000 వేస్తాడు. 5 పైసలు కట్టలేదు, చేస్తున్నారు ఎక్కడ అక్కడ. కోత అది లేదు, ఉంటాకి లేదు. రైతుల్ని నడ్డించి పాల్లేదు దెబ్బతో. అది మాకు వద్దు బాబు, జగన్ రావాల్సిందేను. జగన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్ పని అయిపోయిందంటే ఇంక ఏమవుతాం. బలేవాడు ఎక్కడ ఉన్నా మేము లాక్కొస్తాం, ఎక్కడ ఉన్నా మేము ఓటర్సే లాక్కొస్తాం ఆయన్ని. ఎక్కడ వెళ్తాడు? ముగ్గురు కలిస్తే జగన్ రాడంటున్నారు. అనుకోవడం ఈ ముగ్గురు 3 చేతులు వెళ్ళిపోతాయి, అంటే చీలిపోతాయి. వీళ్ళు వీఎంలో దెబ్బేసి వచ్చారు, నాకు రాలేదు వీళ్ళు. నాకు ఎవరైనా మేము అందరూ వేసినారు. ఏమైంది మా ఓట్లు చెప్పమను. అన్ని మనం వేసిన వాళ్ళు మలుపుకున్నారు. ఈఎంలు దెబ్బేసి వాళ్ళు మినిస్టర్ కూకున్నారు అనుకున్నారంట కదా జనాలు జగన్ ని. ఎప్పుడు అనుకోవాలి, వద్దనుకుంటే 190 మందికి పథకాలు వెళ్ళినప్పుడు ఎవరు అనుకుంటారు? అందరికి వెళ్ళి ఒక్కటి చదవలేదని చెప్పను. ఇలాంటి పథకాలే మరి చంద్రబాబు గారు ఇస్తున్నారంట కదా. ఏంటి ఆయన ఎవడండి అనవసరం మాట చెప్తుంది కానీ ఏం అంతే. అసలు ఇక్కడ తుఫాను వస్తే ఆయన తక్కువ మనం ఆ రోజు తెల్లబడికి మంచి 5 వేలు అయ్యి ఇచ్చేది వ్యాన్ వేసుకొచ్చి. ఈ అసలు వాడికి లేదు, ర్యాస్ ఇచ్చేది అంతే. కంట్రోల్ చేశారంట కదా తుఫాను బాగా చంద్రబాబు గారు. ఏంటి పొడికిన ఆపాడే ఇంటి వచ్చి అయిన తర్వాత వచ్చేది అమరావతిలో పొడికింది. ఆయన గాలి వచ్చేది. గాలి ఎవరు కింద పడ్డాము, పైన పడ్డాము, మాదిపై మేము పడ్డాం. అమరావతి రాజధాని కావాలన్నా ఛానల్లో చెప్తున్నారే చంద్రబాబు గారు తుఫాను ఆపారు అని. ఏం లేదు, తుఫాను ఆపుతాం అత్యవసరం. ఎక్కడో అంతే. ఆ రోజు వచ్చాడు, రౌండ్ తిరిగి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆధార్ కార్డు చూసాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఎవడు ఈయన దెబ్బతిన్నాడు రైతు. ఈ రైతు దగ్గరికి వచ్చి 10,000 5,000 రూపాయలు ఇస్తే సంతోషపడ్డాడు. ఏమి లేదు, కళ్ళని చూసారు, వెళ్ళిపోయారు. వేస్తానన్నారు. వీళ్ళు అన్నారు పడిందో పడలేదో చూసి వేస్తామన్నారు వీళ్ళు. ఈ రాసేటప్పుడు వచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు